హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. ఎప్పుడైతే నాన్ వెజ్ తినొద్దు అని అనుకుంటామో అప్పుడే తినాలి అనిపిస్తుంది కదండి. బేసిక్గా చాలా రోజులు నాన్ వెజ్ తినడం లేదు. సో షాప్స్ బంద్ ఉంటాయి, నాన్ వెజ్ షాప్స్. సండే రోజు ఈరోజు ఏదో మహావీర్ జయంతి ఏదో చెప్పారు. సో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి కదా. ఆ రోజు మాత్రం ఎందుకో బంద్ ఉంటాయంట అని మరీ వెళ్ళి కొన్ని సాటర్డే రోజు నైటే కొనుక్కొని ఆ రోజు తినము. సో మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. సో మటన్ 1/2 కిలో తీసుకొచ్చాను అనమాట. పెద్దగా ఎవరు తినడానికి ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ ఈ సమ్మర్లో. అందుకోసమని తెచ్చి పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలాగా కొంచెం జీలకర్ర అండ్ జాజి పువ్వు, కొంచెం చిన్న దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటాను. ఈ మటన్ స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఇది వచ్చి క్యారెట్ మటన్ అండి. ఎప్పుడు ఎవరు తినుండరు నాకు తెలిసి అనుకుంటున్నాను. బట్ ఇది నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. చాలా బాగా కుదురుతుంది అసలు. అంటే క్యారెట్ బుక్కలు కూడా మటన్ లాగే అనిపిస్తాయి, అంత టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను ఇలా చేసుకుంటాను. ఒక పెద్ద 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఇంకా బాగా వేయించేసుకొని లైట్గా పసుపు వేసేసుకొని బాగా వేయించుకున్నాను అనమాట. సో ఇందులోనే నేను ఇప్పుడు యాక్చువల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది అది చాలా గడ్డ కట్టేసింది అనమాట. సో అది కొంచెం చాలాసేపు బయట పెట్టాం కానీ ఇంకా మెల్ట్ అవ్వలేదు. దాన్ని తీసుకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని, అంటే ముందుగానే ఆయిల్లో వేయను, అది అడుగంట వేసుకుంటుందని. ఉల్లిపాయలు వేయాక అప్పుడు వేస్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అడుగంటకుండా ఉంటుందని. సో అది గడ్డలా కట్టేసరికి మటన్ అది అలాగే వేయాల్సి వచ్చింది అనమాట. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను నైటే. సో అది తీసుకొచ్చి అందులో కలిపేసరికి అది మెల్ట్ అవ్వట్లేదు, అప్పటికి చాలా స్టిఫ్గా ఉంది. సో దీన్ని వేసేసాను అనమాట. 1/2 కిలో మాత్రమే తీసుకొచ్చాము. ఆ 1/2 కిలోని 1/2 కిలో ఎలా చేసుకోవాలనేది కదా ట్రిక్ అట్లా. సో 1/2 కిలో లాగా చేసుకోవాలంటే ఆనియన్స్ గ్రేవీ లాగా, అలాగే క్యారెట్ ముక్కలు మాత్రం నాకు చాలా ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. నేనే క్రియేట్ చేసుకున్నాను యాక్చువల్గా. సో చాలామంది చేస్తారో లేదో నాకు ఐడియా లేదు, బట్ నా ఓన్ స్టైల్ ఇది. సో చూడండి ఎంత ట్రై చేస్తున్నా కరగట్లేదు. కొంచెంసేపు అయ్యాక అదే మెల్ట్ అవుతుందని చెప్పి నేను కలిపేసి అలాగే మూత పెట్టేసాను. లైట్గా మెల్ట్ అయిపోయింది. అప్పుడు నేను ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకొని తర్వాత స్పైసీ పౌడర్, మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. కారపొడి వేసేసుకున్నాక ఇంకా సరిపోదేమో స్పైసీనెస్ అని చెప్పేసి ఆల్రెడీ మిర్చి వేసాను. పైగా మసాలాలో కూడా కొంచెం స్పైసీనెస్ ఉంటుంది కదా. సో అందుకని మళ్ళీ ఇంకొంచెం వేద్దాంలే, అది మళ్ళీ స్వీట్నెస్ ఎక్కువ, ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ క్యారెట్ కూడా స్వీట్నెస్ వచ్చేస్తాను భయంతో కొంచెం కారం ఎక్కువ వేసేసాను అండి. నేను బేసిక్గా ఎక్కువ కారాలు తినను, నార్మల్గా తింటాను. చాలా లైట్గా చప్పగా ఉండడమే ఇష్టము. బట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువైనా వేసేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నా, పెద్ద సైజులో కట్ చేసుకున్నాను కానీ కుక్కర్లో కదా. సో ఇది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి గుజ్జుగా అవ్వకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. సో విజిల్స్ వచ్చే వరకు దానికి ఇంకా కలిపి పెట్టుకోవాలి కదా. మొత్తం కలిపి చేసి కాసేపు మ్యాగ్నేట్ అంటే ఏమంటారు, బాగా వేగే వరకు ఉంచి తర్వాత మసాలా పొడి యాడ్ చేసుకున్నాను. నా దగ్గర మటన్ లేదు, సో చికెన్ యాడ్ చేసుకున్నాను. మన దగ్గర అవైలబిలిటీ ఉన్న వాటితోనే మేనేజ్ చేసుకోవాలి కదా ప్రజెంట్. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అది ఎలాగో బాయిల్ అయిపోతుంది, తగ్గిపోతుందని ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుని కలిపి పెట్టుకున్నాను అనమాట. సో కలిపేసాక ఇలా ఉంది. సో ఇంకా నేను కుక్కర్ మూత పెట్టలేదు. సో కుక్కర్ మూత పెట్టేసినాక ఇంకా కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇంక చల్లారికి ఇంకా దగ్గర అయిపోతుంది, థిక్ గ్రేవీ టైప్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఆఫ్టర్ కుకింగ్ బాయిల్ అయిపోయాక ఆల్మోస్ట్ 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. మటన్ చాలా మెత్తగా నాకు ఉడకాలన్నట్టు. సో అందుకని ఇలా వేసుకున్నాను. ఇది కొంచెం వేడి మీద చూపిస్తున్నాను. కొంచెం అయ్యాక చాలా థిక్నెస్ అయిపోయిందండి, బాగా థిక్ వచ్చేసింది కర్రీ. చాలా నచ్చింది నాకు. మా టేస్ట్ మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.